హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఊహించని రీతిలో అడుగులు ముందుకు వేస్తుంది. రెండో వారం షాకింగ్గా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో వారం మొత్తం 8 మంది నామినేషన్స్లోకి రాగా వారిలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అని హోస్ట్ నాగార్జున ప్రకటించగానే హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు. నువ్వు ఎలిమినేట్ అని ప్రకటించగానే శేఖర్ భాష కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అయితే ఈ నా ఎలిమినేషన్ ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ నా కొడుకుని నేను చూస్తున్నాను అనే ఆనందం కూడా ఉంది అంటూ చెప్పడంతో మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఇక కాసేపట్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు అన్న సమయంలో ఒంటరిగా కొద్దిసేపు విష్ణుప్రియతో మాట్లాడాడు శేఖర్ భాష. విష్ణుతో మాట్లాడుతూ, చూడు విష్ణు, ఈ హౌస్లో ఉన్నవారిలో చాలామంది టార్గెట్ నువ్వే, కానీ నిన్ను వారు ఏమీ చేయలేక ఎమోషనల్గా నిన్ను వీక్ చేసి తప్పులు చేపించాలని చూస్తున్నారు అంటూ చెప్పాడు. అలాగే నువ్వు ఈ హౌస్లో ఉన్న ప్రతి క్షణం చాలా కేర్గా ఉండాలి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నిన్ను తొక్కేస్తారు అని. అలాగే ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఉన్నావో అలాగే ఉండు, నోరు కొంచెం అదుపులో పెట్టుకో, ఎప్పుడు ఏం మాట్లాడతావా, ఏం రచ్చ చేసి క్యాష్ చేసుకుందామా అని చూస్తున్నారు అంటూ సోనియా గురించి ఇండైరెక్ట్గా చెప్తే విష్ణుప్రియ మాట్లాడుతూ, భాష అన్న, మీరు నాకు చెప్పిన ఈ విషయాలు నాకు చాలా విలువైనవి, నా గేమ్ ముందుకు పోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి, నేను నా గేమ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాను, మీరు చెప్పిన సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాను అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యి చెప్పింది. నీ గేమ్, నీ మాట సూపర్గా ఉందని నిన్న నాగార్జున చెప్పిన మాటలతో క్లారిటీ వచ్చేసింది. సో డోంట్ థింక్ నాన్సెన్స్, ఓన్లీ ఫోకస్ ఆన్ గేమ్. నువ్వు నిన్ను నమ్ముకొని ముందుకు వెళ్ళు విష్ణుప్రియ, అతి త్వరలో నువ్వు చీఫ్ అవ్వాలి, నా కొడుకు నేను టీవీలో నిన్ను చూస్తూ ఉంటామంటూ చెప్పాడు భాష. మొత్తంగా విష్ణుకి భాష ఇచ్చిన సలహాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.